బోధనాపకరణములను ప్రదర్శించుట అనేది ఈ దశలో జరుగుతుంది. పరస్పర చర్యా దశ. సంగ్రహణాత్మక మూల్యాంకనం జరుపుట అనేది ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్ 2 బోధనోత్తర దశ. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయునకు ఉండకూడనిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల దర్పణం. బౌద్ధిక సామర్థ్యాల అభివృద్ధికి ప్రధాన వనరు. ఆప్షన్ 2 పాఠశాల. ఈ క్రింది వానిలో సరి అయిన ప్రవచనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మార్గదర్శకత్వంలో మంత్రణం ఒక భాగం. ఒక విషయమునకు సంబంధించి ఒక ప్రశ్నావళిని రూపొందించి దానిని అనేక మందికి ఇచ్చి వాని ద్వారా విషయ సేకరణ జరిపి తద్వారా జ్ఞానమును పొందే అభ్యసనం. ఆప్షన్ 4 సర్వే ఆధార అభ్యసనం. ఈ క్రింది వానిలో విషయ కేంద్రీకృత బోధనా విధానంకు సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సి మాత్రమే సరికానిది. జ్ఞానానికి జ్ఞాపక శక్తికి ప్రాధాన్యత ఇస్తుంది, అలాగే పాఠ్య ప్రణాళిక కేంద్రీకృతంగా ఉంటుంది. సో సంబంధించి సరికానిది విషయ కేంద్రీకృత బోధనా విధానానికి సంబంధించి సరికానిది వచ్చేసి ఆప్షన్ సి. ఇది సాంప్రదాయ విద్యా విధానము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత విద్యా విధానం. నెక్స్ట్ హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో 4వ సోపానంను గుర్తించండి. 4వ సోపానం వచ్చేసి ఆప్షన్ 3 సాధారణీకరణం. నెక్స్ట్ హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలోని సోపానాలు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సన్నాహం, ప్రదర్శన, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలోని సోపానాలు. నెక్స్ట్ అభ్యాసకునిలో సహజ ఆలోచనతో పాటు భిన్న ఆలోచనలను విద్యార్థుల్లో పెంపొందింపజేయడం ఈ బోధనా స్థాయి యొక్క ముఖ్య ఉద్దేశము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టి పర్యాలోచక స్థాయి బోధన. నెక్స్ట్ ప్రమేయ కార్యక్రమాలు వీరి శిక్షణలో భాగంగా ప్రవేశపెడతారు. మానసిక వైకల్యం గలవారు. నెక్స్ట్ జాతీయ దృష్టి వికలాంగుల సంస్థ ఎచ్చట కలదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 డెహ్రాడూన్. నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఒకటి ఉపాధ్యాయుడు తరగతి గది నిర్వహణలో భాగంగా పాటించవలసినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులకు క్రమశిక్షణ పాటించేట్లు చూడాలి, గోల చేసే విద్యార్థులపై ఎక్కువ ఏకాగ్రత చూపించాలి, విద్యార్థులందరినీ పేరు పేరున పిలవాలి. సో ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ కౌన్సిలర్గా ఉపాధ్యాయుని విధి కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతి విద్యార్థి యొక్క విద్యా లక్ష్యాలను ఆశయాలను నిర్ణయించుట. నెక్స్ట్ NCF 2005 యొక్క స్టీరింగ్ కమిటీ చైర్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ యశ్పాల్. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటైంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 86వ. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎప్పుడూ శిక్షించకూడదు, దూషించకూడదు. ప్రజాస్వామ్యయుత బోధనలో. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరు సమాన క్రియాశీలతను కలిగి ఉండాలి. నెక్స్ట్ విద్యార్థి కంటే ఉపాధ్యాయుడు క్రియాశీలకంగా ఉండు బోధన. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అధికారయుత బోధన. నెక్స్ట్ అభ్యసన యొక్క మూల్యాంకనమునకు సంబంధించి సరికాని ప్రవచనం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సరికానిది వచ్చేసి ఇది అభ్యసనానికి తెలియకుండా జరిగిపోతుంది, సూక్ష్మ స్థాయి పరిశీలన. ఇవి 2 సరికానివి. సరైనది వచ్చేసి అభ్యసనానికి చివరి తీర్పును ఇస్తుంది. నెక్స్ట్ 8వ తరగతి వరకు ప్రవేశపెట్టిన CCEలో భాగంగా సరి గ్రేడ్ను గుర్తించుము. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 90 to 71 ఏ గ్రేడ్. నెక్స్ట్ ఏపీ CCEలో భాగంగా నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే అంశాలలో లేనిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుని డైరీ. నెక్స్ట్ తరగతి బోధనలో ప్రత్యేక అవసరాలు కలిగిన శిశువులు లేదా అభ్యసనలో వెనుకబడిన శిశువులకు తగిన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెమిడియల్ టీచింగ్. నెక్స్ట్ క్రియాదీపక కరదీపకలను ఉపయోగించవలసిన వారు వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులు, ఉపాధ్యాయులు. నెక్స్ట్ విద్యా సంవత్సర ప్రారంభంలో ప్రతి తరగతి వారికి నిర్వహించు బేస్ లైన్ టెస్ట్ అనేది ఈ మూల్యాంకనంలో భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనంలో భాగం. నెక్స్ట్ నిర్దేశిత బోధన అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్వహించే మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ కర్జువల్ యంత్రము వీరి బోధనలో ఉపయోగిస్తారు.
సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దృష్టి వైకల్యం గలవారు. నెక్స్ట్ రాజ్యాంగ అమలులోకి వచ్చిన దశాబ్దంలోగా 14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరపాలని సూచించిన ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 45. నెక్స్ట్ ఈ రకమైన మూల్యాంకనము విద్యార్థుల తప్పులను వెంటనే సరిదిద్దడానికి తోడ్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక మూల్యాంకనం. ఎన్సిఎఫ్ 2005ను నిర్మించినది ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆరోగ్యము మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఈ స్థాయిలో ఉండవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నత సెకండరీ స్థాయిలో. నెక్స్ట్ నాణ్యమైన పూర్వ బాల్య దశ విద్యా కార్యక్రమాలకు ముఖ్యమైన సంబంధాలను దీనితో కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 3 R'లను అభ్యసించుట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలోని పోల్చదగిన నాణ్యతకు భరోసా ఇచ్చుటకు ఈ క్రింది వానిలో ఒకటి అభిలషణీయమైన ఏర్పాటు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్య పాఠశాల వ్యవస్థ. నెక్స్ట్ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుటకు తోడ్పడే బోధనా మెలకువలలో ఒకటి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మేధో మథనం. నెక్స్ట్ ఎన్సిపిసిఆర్ అనగా కరెక్ట్ ఆన్సర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఆర్టీఈఏ 2009 ప్రకారం టీచర్ల విధులలో సూచించనిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సి మాత్రమే. ప్రైవేట్ ట్యూషన్లో చెప్పకూడదు అనేది మాత్రమే సరికాంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుటకు సృజనాత్మక కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించవలసిన తరగతి గది వ్యూహం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బహుభాషత్వం. నెక్స్ట్ శిశు కేంద్రీకృత బోధనా శాస్త్రము అంటే పిల్లలకు దీనిలో ప్రాముఖ్యతనివ్వట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనుభవాలు. నెక్స్ట్ భారం లేని చదువు దీని శీర్షిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 యశ్పాల్ కమిటీ నివేదిక. నెక్స్ట్ ఒకవేళ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్లో పిల్లల నమోదు 132 అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు ఎంతమంది ఉపాధ్యాయులను కలిగి ఉంటే అర్హత వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ఈ వయో సమూహపు పిల్లలకు వర్తిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 6 నుండి 14 సంవత్సరాలు. నెక్స్ట్ ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుండి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విధి. విద్యా హక్కు చట్టం 2009 భారతదేశంలో ఒక జమ్మూ కాశ్మీర్ను మినహాయించి మిగిలిన రాష్ట్రాలలో అమలులోకి వచ్చిన తేదీ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 1 2010. చైల్డ్ లేబర్ యాక్ట్ అమలులోకి వచ్చిన సంవత్సరం 1986. ఈ క్రింది వానిలో అభ్యసనకు సంబంధించి సరి అయిన ప్రవచనం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి అభ్యసించడం. నెక్స్ట్ ఒక పాఠశాలలో ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని విద్యా సంబంధ విషయాలను గురించి తెలియజేయు రికార్డు. ఆప్షన్ 2 క్రమాభివృద్ధి పత్రము. నెక్స్ట్ నియమావళి ప్రకారం ఆటంకము లేని పరిసరాలను కల్పించుటకు ప్రతి పాఠశాలలో వీరి కోసం ఒక ర్యాంప్ ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో పాఠశాల నిర్వహణ కమిటీ ఎస్ఎంసి బాధ్యతలలో ఒకటి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009లోని నియమావళి ప్రమాణాల దృష్ట్యా పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పని చేయవలసిన కనీస పని గంటలు. సంసిద్ధత సమయాన్ని మినహాయించి 45 బోధన గంటలు. కుర్జీవీల్ రీడింగ్ మిషన్ ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. పని అనుభవాన్ని సాధారణ వృత్తి విద్యలో సమైక్య భాగంగా చేర్చాలి అని సిఫారసు చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కొటారి కమిషన్. నెక్స్ట్ పాఠశాల విద్యా ప్రణాళికలో SUPW క్రింద ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడినది. ఈశ్వరిబాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ విద్యార్థులు ఈ అంశాన్ని గురించి శ్రద్ధ వహించేది ఉత్తమ పాఠశాల. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమగ్రాభివృద్ధి. నెక్స్ట్ తరగతిలో వైయక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయునకు ఇందుకు ఉపయోగపడుతుంది. బోధన అభ్యసన కృత్యాల రూపకల్పనకు. నెక్స్ట్ డిస్ఫేసియా దేనికి సంబంధించినది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భాషణ వైకల్యం. నెక్స్ట్ ఒక సాంఘిక ఉపవ్యవస్థగా విద్య యొక్క పాత్ర రాబోయే తరాలకు సాంఘిక విలువను అందించడం.
నెక్స్ట్ క్రింది వానిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది. ఆప్షన్ 1 సృజనాత్మక విద్య. 3 Rలు సూచించేది. రీడింగ్, రైటింగ్, అథమెటిక్. పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్.